సార్, మేడం గారు బయట గార్డెన్లో కూడా లేరు సార్. ఇంట్లో బయట కూడా లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకసారి మేడం గారికి ఫోన్ చేయండి సార్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది సార్. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది? సార్, నాకు చిన్న డౌట్ సార్. ఏంటి రవి? మొన్న వెళ్ళిపోయినట్టు మేడం గారు మళ్ళీ మీనాక్షికి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే నేను పిలిచినప్పుడు మళ్ళీ వచ్చుండేది కాదు రవి. నేను అలా బయటికెళ్ళి చూసి వస్తాను. మీనాక్షి, నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు మీనాక్షి? ఉమాదేవి గారి ఇంటికి వెళ్ళాను. ఈ టైంలో ఆమె దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది మీనాక్షి? అవసరం ఉంది కాబట్టే వెళ్ళాను. రేపు మనం హోమానికి రావడం లేదని చెప్పడానికే వెళ్ళాను. ఏంటి, మనం రావట్లేదని చెప్పడానికి వెళ్ళావా? అవును. నేను రావట్లేదని నీకు చెప్పలేదే. మీరు చెప్పలేదు, కానీ మీరు హోమం దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి మేము రామని చెప్పొచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా మీనాక్షి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మొదట నాకు ఇష్టం లేదని అమ్మతో చెప్పావు. నేను వచ్చి కన్విన్స్ చేశాక హోమానికి వస్తున్నామని అమ్మతో చెప్పావు. మళ్ళీ ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావట్లేదని చెప్పొచ్చాను అంటున్నావు. నీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని గంటకోసారి మార్చుకుంటున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చేసినా మీకు మంచి జరగాలనే చేస్తున్నాను, మీకేం కాకూడదనే చేస్తున్నాను. నాకేం కావడం ఏంటి? రేపు మీరు హోమం చేయడానికి వెళ్తే అక్కడ మీకు ప్రాణగండ ఉంది. మిమ్మల్ని మృత్యుగండ నుండి కాపాడుకోవడం కోసమే నేను ఇలా చేశాను. మీకు ప్రాణగండం ఏంటి సార్? నాకు ప్రాణగండం అని నీకెవరు చెప్పారు? నేను మా అమ్మగారికి పిండ ప్రదానం చేసినప్పుడు అక్కడ ఒక సాధువు చెప్పారు. అంతేకాదు, ఓ గంట క్రితం అంతకు ముందు ఒకసారి మన గురించి నిజాలు చెప్పిన సోదంచమ్మ కూడా మీకు ప్రాణగండ ఉందని చెప్పింది. హోమం దగ్గర మిమ్మల్ని మృత్యు కబళిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదని సోది అంజమ్మ మరీ మరీ చెప్పింది. అయినా ఎటువంటి దుష్టశక్తి కూడా వేదమంత్రాలను ఏమీ చేయలేవు. శుచి ప్రియతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియ పంచదశం చ శ్రీకామః సతతం జపేత్ ఆనందాః ఋషయస్తే త్రయ ప్రోక్తా స్వయాధనే ధనం మే జుషతాం దిప్రధనం ధాన్యం హస్యశ్వాదిగవేరథం. ఇంకా రాలేదేంటి? ఓ, ఇదంతా హనుమంతుడి రక్ష. పౌత్రధనం ధాన్యం హస్యశ్వాదిగవేరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు. ఏమైంది గోరఖ్?
పని జరగడం లేదు. నా మంత్రాలు పని చేయడం లేదు. అదేంటి స్థలం మార్పిడి చేస్తే పని జరిగిపోతుందని నువ్వే చెప్పావు కదా. నువ్వు చెప్పినట్టే హోమం గుడి బయటికి మార్పించాను కదా. ఇప్పుడు పని జరగట్లేదు, మంత్రం పని చేయట్లేదు అంటావేంటి? నా పనికి ఓ శక్తి అడ్డుపడుతోంది. మీ అన్నయ్యకి ఆ హనుమంతుడి రక్ష ఉంది. వాడి చేతికి ఎవరో క్షుద్ర శక్తుల్ని అడ్డుకునే శక్తివంతమైన రక్షతాడు కట్టారు. అది ఉన్నంత వరకు నేనే కాదు, ఎవ్వరూ ఏ శక్తి కూడా వాణ్ణి ఏం చేయలేదు. మరి ఇప్పుడెలా? పని జరగాలంటే వాడి చేతికి ఆ రక్షతాడు ఉండకూడదు. వెళ్ళి దాన్ని తీసేయ్. నేనెలా తీయాలి? ఏదో ఒకటి చెయ్యి. వెళ్ళు. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీప్రియాం జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అన్నయ్య, నీ తాడు ఊడిపోయేటట్టుంది. కొంచెం గట్టిగా కడతాను. గరళా, సన్నిధి నుంచి కదిలేదే లేదు. నువ్వు నిజంగా దేవుడివి అయితే నా భర్తని కాపాడు.